మాట ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. తర్వాత 5వ వచనం 13:5 వాడు నేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన యొకని యొద్ద సేద్యపు పని చేయుట వాడనై ఉన్నానను. నీ చేతులకు గాయములేమని వారు అడుగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. ఖడ్గమ నా గొర్రెల కాపరి మీద, నా సహకారి మీద పడుము. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ వచనాల్లో పాత నిబంధన ఈ గ్రంథములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి కనబడతాడు. ఆ దినము అంటే యేసుక్రీస్తు వారు శిలువకు వెళ్ళిన దినము. పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారిలో నుండి యెరూషలేము నివాసుల కొరకు ఓట ఒకటి తీయబడును. ఈ ఓట యేసుక్రీస్తు వారే. పాపమును అపవిత్రతను పరిహరించే ఓట, పాపక్షమాపణను ఇచ్చేవాడు, పాపములను పరిహారము చేసేవాడు. ఓట అని ఇక్కడ పిలువబడుతున్నాడు యేసుక్రీస్తు వారు. పాపములకు క్షమాపణ ఇచ్చే ఒక ఓట బయలుదేరింది. ఆ ఓట బయలుదేరి పాపములకు క్షమాపణ కలిగించింది. ఆ ఓటనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 5వ వచనములో నేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన యొకని యొద్ద సేద్యపు పని చేయువాడనై ఉన్నాను. యేసుక్రీస్తు వారు మన కొరకు సేద్యపు పని చేశాడు. గొప్ప ప్రయాసపడ్డాడు. మన పాప క్షమాపణ కొరకు ఎంతో శ్రమ చేశాడు. 33 సంవత్సరాలు 30 ఏళ్ళు ఇంటి దగ్గర ఉండిన 3 ఏళ్ళు బహు ప్రయాసపడి పని చేశాడు. చివరికి శిలువలో ఆయన పడిన శ్రమ ఎవరు పడని శ్రమ ఆయన పడ్డాడు. ఆయన శిలువలో పడినటువంటి శ్రమ ద్వారా మనందరికీ పాపక్షమాపణ కలిగింది. ఇక్కడ వాడు నేను 5వ వచనం ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన యొకని యొద్ద సేద్యపు పని చేస్తున్నాను. నేను ప్రవక్తగా రాలేదు, నన్ను ఒక ఆయన కొన్నాడు, ఆయన దగ్గర నేను సేద్యం చేస్తున్నాను. తండ్రి ఆధీనములో పెంచబడుతున్నాడు, తండ్రి ఆధీనములో పెరుగుతున్నాడు. తండ్రి పంపిన పనిని నెరవేర్చటానికి ఆయన పూనుకున్నాడు. తండ్రి పని ఏం పని అంటే, తండ్రి పని ఈ లోకానికి రక్షకుడుగా వెళ్ళి ఈ లోకం కొరకై పాటుపడి శ్రమపడి నీ చేతులు నీ పాదములు నీ దేహమంతా గాయాలు పొంది
ఈ ప్రజలందరినీ రక్షించాలా అని ఒక పని పెట్టాడు ఆ కుమారునికి. అది బాల్యముననే ఆ పనిని ఒప్పందమై వచ్చాడు. ఒప్పందమై వచ్చి ఆ పనిని నెరవేర్చాడు. తర్వాత మాట 6వ వచనములో, నీ చేతులకు గాయములేమని వారు అడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వాని ఎంట నేనుండగా నాకు కలిగిన గాయములు. నీ చేతులు గాయాలెందుకు? నీ పాదాలు గాయాలెందుకు? నన్ను ప్రేమించిన వారు, నేను ప్రేమించిన వారు, వారి ఎంట నేనుండగా నాకు కలిగిన గాయములు. మన ఇంటికి వచ్చి, మన ఊరు వచ్చి, ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన గాయాలు పొందాడు. నీ చేతులకు గాయాలేమిటికి వచ్చినాయి అని అడుగుతుంటే, నన్ను ప్రేమించిన వారి ఎంట నేనుండగా నాకు తగిలిన గాయములు. దేవుడు లోకమునెంతో ప్రేమించెను. ఆ ప్రేమ చేత తన కుమారుని మనందరి కొరకై లోకరక్షకుడుగా ఇచ్చి మన కొరకు గాయములు, దెబ్బలు, పాదములు మొదలుకొని తల వరకు ఏమీ తెంపు లేకుండా గాయాలు పొందినవాడు. మనలను ప్రేమించి, ప్రకటన గ్రంథం 1:6లో మనకు తెలిసిన మాట, మనలను ప్రేమించుసు తన రక్తము వలన మన పాపములకు పరిహారము కలిగించినవాడు. ఆ ప్రేమే మన పైన లేకపోతే ఆయన ప్రాణమిచ్చేవాడు కాడు. మన పైన ఆయన ప్రేమ చూపకపోతే ఆయన చేతులు, పాదములు మనకిచ్చేవాడు కాదు. మన మీద ప్రేమ లేకపోతే మన కొరకు ప్రాణం పెట్టేవాడు కాదు. మనలను ప్రేమించుసు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించేవాడు. మన పాపములు ఎవ్వరూ ఎన్నడూ కూడా తీసివేయలేని పాపాలు మనవి. అలాంటి పాపాలు తీసివేయటానికి ఆయన రక్తమంతా కార్చవలసి వచ్చెను. ఆయన దేహమంతా గాయాలతో నింపాల్సి వచ్చింది. ఆయన చేతులు గాయములు ఏంటినికి గాయములు? నన్ను ప్రేమించిన వాని ఎంట నేనుండగా నాకు తగిలిన గాయములు. మన ఇంటికి వచ్చి ఆయన గాయాలు పొందాడు అని జకరియా ప్రవశిస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక వచనం 7వ వచనములో, నా సహకారి ఖడ్గమ నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. గొర్రెల కాపరి ఎవరు అంటే యేసు ప్రభువే. ఖడ్గమ, తండ్రి ఖడ్గము కుమారుని మీద పడుతుంది. గొర్రెల కాపరి మీద యోహాను సువార్త 10వ అధ్యాయములో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఓ ఖడ్గమ, నా గొర్రెల కాపరి మీద నా సహకారి మీద పడుము. ఆ గొర్రెల కాపరి మీద పడకపోతే ఆ గొర్రెలకు రక్షణ రాదు. గొర్రెల కాపరి ఆ ఖడ్గమునకు గురి కాకపోతే గొర్రెలను రక్షించగలిగే శక్తి ఆయనకు ఉండదు. అందుచేత గొర్రెల కాపరి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఖడ్గము పడాల్సి వచ్చింది. యెహోవా వాక్కు
గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము. యేసుక్రీస్తు వారిని ఆ తోటలో పట్టుకుని ఈడ్చుకుపోతుంటే శిష్యులందరూ చెదిరిపోయారు. ఇన్నాళ్ళ మట్టి ప్రభువుతో ఉన్నవాళ్ళు యేసుక్రీస్తు వారిని ఎప్పుడు పట్టుకున్నారు, ఆయన్ని ఎప్పుడు పట్టుకుని శబ పెడుతున్నారు, శిష్యులందరూ పరారైపోయారు. పేతురు మాత్రం వెనువెంట వెనకాల వెళ్ళాడు. ఖడ్గమాన గొర్రెల కాపరి మీద, గొర్రెల కాపరి అయిన యేసుక్రీస్తు వారి మీద పడు. ఆ ఖడ్గం పడకపోతే గొర్రెలకు రక్షణ రాదు. గొర్రెల రక్షణ కొరకై కాపరి ప్రాణమివ్వాల్సి వచ్చింది. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను అంటాడు. తర్వాత మాట, గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయును. గొర్రెలన్నీ చెదిరిపోయినాయి. యేసు ప్రభువుని పట్టుకాగానే శిష్యులందరూ పారిపోయారు, ఎవరు లేరు. ఒంటరిగా వెళ్ళాడిక. ఆయన్ని తీసుకువెళ్ళారు, తీర్పులు చేస్తూ ఉన్నారు. తీర్పులు చేసే సమయంలో పేతురు యోహానులు వెనకాల వెళ్ళి సమీపానికి వెళ్తూ ఉన్నారు. కదమా శిష్యులు కనపడరు. ఆయన అందరి కొరకై, గొర్రెల కొరకై తీర్పులు పొంది చివరికి పిలాతు దగ్గర మరణశాసనం వేశారు. ఆయనకి మరణించే తీర్పు చేశారు. ఆ పిలాతు దగ్గర మరణించాడు, సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడి ఆయన చనిపోయాడు. మత్తయి సువార్తలో 26వ అధ్యాయములో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనములో, ఇరవై 26:31లో, అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. సాలిక మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. ఎప్పుడు అభ్యంతరపడేది? యేసు ప్రభువు బాగున్నంత వరకు ఉండారు వాళ్ళందరూ కూడా. ఎప్పుడైతే యేసు ప్రభువుని పట్టుకున్నారో, ఆ గొర్రెల కాపరిని పట్టుకుని ఆయనకు శిక్ష వేస్తున్నారు, అందరూ చెదిరిపోయారు. ముందుగానే చెబుతున్నాడు, ఈ రాత్రి ఆయన పట్టుకునే ముందు మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. గొర్రెల కాపరిని కొట్టుదును. ఎవరు కొడతారు? కొట్టుదును, ఆయనే కొడతాడు. ఆయనే గాయపరచబడుతున్నాడు, ఆయనే శిక్షాస్థానానికి వెళుతున్నాడు. మందలోని గొర్రెలు చెదరిపోవును. మీరంతా చెదిరిపోతారు, నా దగ్గర ఉండరు మీరు. అలాగే శిష్యులందరూ చెదిరిపోయారు. యేసు ప్రభు అక్కడే నిలబడ్డాడు. తీర్పులో ఎన్నిసార్లు ఆయన్ని తీర్పు తీర్చి అడిగినా ఏం చెప్పలేదు. పిలాతు అన్నాడు, నీకు శిక్ష విధించటానికి నాకు అధికారం ఉంది,
నిన్ను విడుదల చేయటానికైన అధికారం ఉంది అన్నాడు. ఆయనకు శిక్ష విధించటానికి ఆ తీర్పులో వదిలిపెట్టేశారు. యూదులు తీసుకుని వెళ్ళి వారిష్టం వచ్చినట్టు కొట్టి ఆయనకు శిక్ష వేశారు. శిలువ మరణం, భయంకరమైన మరణం ఆయన అనుభవించాడు. ఇదంతా ఎవరి కోసం అంటే మన కోసమే, మనందరి కోసం, మనందరి పాప పరిహారము కోసం యేసుక్రీస్తు వారు కొట్టబడ్డాడు. గొర్రెల కాపరి అయిన ప్రభు శిక్షించబడ్డాడు. మనందరి రక్షణ కొరకై ఆయన శిక్షించబడ్డాడు. మనందరినీ రక్షించటానికై ఆయన మరణించాడు. ఆయన అమూల్య రక్తము మన పాపముల నుండి మనకు విడుదల కలిగించింది. అందుచేత మనము సజీవులుగా ఈరోజు ప్రభువుని సూచిస్తున్నాం. ఆయనకు స్తోత్రాలు చెల్లించగలిగే స్థాయిలోకి మనం రావాలంటే ఆయన మనకు రక్షణ దయచేసిన దాన్ని బట్టి మనం ఈనాడు ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం. మన కోసం ఇంకెవరి కోసం కాదు, మన కోసం ఆయన ఆ విధంగా గాయాలు పొందాడు. నేను ప్రేమించిన వాని ఇంట ఉండగా నాకు తగిలిన గాయములు. మనల్ని ఎంతో ప్రేమించి మన ఇంటికి వచ్చి మన గాయాలు పూడ్చివేయటానికి, మన శిక్ష తొలగించటానికి యేసుక్రీస్తు వారు గాయాలు పొందాడు. ఆయన చేతులు గాయాలు, ఆయన తల గాయాలు, ఆయన దేహమంతా రక్తముతో నిండిపోయింది. చూడనొల్లని వాడు అని ఆయనను గూర్చి వాక్యములో ఉంది. స్వరూపమైన సొగసైన లేనివాడు అని వాక్యముంది. అలాగూ ఆయన చూడనొల్లని వాడుగా, సొగసైన స్వరూపమైన లేనివాడుగా మన కోసం ప్రాణమిచ్చాడు. శిలువలో ప్రాణమిచ్చి మనందరి పాప పరిహారం కొరకై ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మనకిచ్చిన ఆజ్ఞ ఇది. మీకోసం ఇంత శ్రమపడ్డాను, మీ రక్షణ కోసమై ఇంతగా నేను బాధపడ్డాను, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ మాట మనకి చాలా ప్రాముఖ్యమైన మాట. నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీనిని చేయండి. మిమ్మలను నేను జ్ఞాపకం చేసుకున్న, పాపులుగా ఉన్నప్పుడు, చెదిరిపోయినప్పుడు, పాపముల చేత కృషించుతున్నప్పుడు, పరలోకములో ఉండి మహామహిమను వదిలిపెట్టేసి మీ దగ్గరికి వచ్చి మీకు రక్షణ కలిగించాను. మీకు ఎంత గొప్ప రక్షణ కలిగించిన నన్ను మీరు మరిచిపోవద్దు, జ్ఞాపకం చేసుకోండి. నన్ను ఆరాధించండి. నా శరీరం మీ కొరకు ఎట్లా నలిగిపోయెనో, ఎట్లా కరిగిపోయెనో మైనమ్మలే మండుటెండలు నా శరీరము ఒక రొట్టెగా ఎట్లా మరి మార్చబడినో అది జ్ఞాపకం చేసుకోండి. నా రక్తము ద్రాక్షాలు గానుగులో పిండబడినట్టు ఎలాగో పిండబడినో మీకోసం మరవద్దు, జ్ఞాపకం చేసుకోండి. ఇది ప్రాముఖ్యమైంది. నా శరీరం, ఇది నా రక్తం. ఆయన శరీరమును రక్తమును ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం జ్ఞాపకం చేసుకుని ఆయన్ని ఆరాధించాలి. మనము మర్చిపోయినట్లయితే అపరాధులమైపోతాం. దేవునికి ఇష్టలుగా ఉండలేం. మనం ఆయనను ఆరాధించటానికై త్వరపడి వచ్చి ఆయన శరీరము, ఆయన రక్తం మన కొరకు ఎట్లా నలిగిపోయెనో, ఎట్లా హింస పొందెనో, ఎట్లా కారిపోయెనో రక్తం, అవన్నీ తలపోసుకొని వందనములు, కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లిస్తూ ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ
ఆరాధించాలి. ఇదే మన ఆరాధన. మన ప్రభువుని జ్ఞాపకం చేసుకునే ఆరాధన. ఎన్నటెన్నటికీ మరుపురాని ఈ ఆరాధనను మనం మరవకుండా నిత్యము మనము జ్ఞాపకం చేసుకుని ఆ కల్వరి శిలువలో మనకి ధారపోసిన రక్తము, ఆ శరీరమును మనము తలపోసుకుంటూ మన ప్రభువుని ఆరాధిస్తూ ఆయన ఎల్లప్పుడూ మన బ్రతుకు దినాలన్నీ ఆయన వచ్చు వరకు మనం చనిపోయే వరకు మరవకుండా ఆరాధించాలని ప్రభువు చెప్పాడు. ఇప్పుడు మనం ఆరాధనలోకి వెళ్ళిపోతున్నాం. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికై దీనిని చేయడని చెప్పాను. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు నీ శరీరమును రొట్టెలాగా కాల్చబడినట్టుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. రొట్టె పెనుమ మీద కాల్చినట్టు శిలువలో మా కొరకు కాల్చబడితివి. నీ రూపురేఖలు కోల్పోతివి. మాకు మంచి రూపకాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దేహమునకు సాదృశ్యముగా ఇచ్చిన ఈ రొట్టెను దీవించి ఆశీర్వదించి మాకు అందించమని యేసు నామమున స్తోత్రములు చెల్లించి పంచుకుంటున్నాము తండ్రి. ఆమేన్.